హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఇప్పటి నుంచి జిఎస్టీ ఉండదంట కదా, నిజమేనా? ఇన్ని రోజులు 18% జిఎస్టీ, ఓకే. కానీ సెప్టెంబర్ 22 నుండి 0. సో సెప్టెంబర్ 22 నుండి ప్రీమియమ్స్ అనేవి తగ్గబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ నువ్వు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకుందాం. ఎంత కట్టావు? 19,942 కట్టావు. ఆ 19,942 లో 18% జిఎస్టీ ఉంది. అంటే జిఎస్టీ అమౌంట్ 3,042. జిఎస్టీ తీసేస్తే నార్మల్ గా ప్రీమియం ఎంత? 16,900 మాత్రమే. కానీ సెప్టెంబర్ 22 నుండి 16,900 కడితే చాలు. సో నీకు 3,042 రూపీస్ సేవింగ్. అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ నేనే తీసుకున్నా, 1,50,00,000. నాకు పడుతున్న ప్రీమియం 14,591 టోటల్ గా. సో ఆ 14,591 లో 2,222 రూపీస్ జిఎస్టీ. ఇక నుండి ఆ జిఎస్టీ నేను కట్టాల్సిన అవసరం లేదు. నాకు పడే ప్రీమియం అది 12,368 రూపీస్ మాత్రమే. ఒకవేళ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకుందాం అనుకుంటున్నట్లయితే బ్లైండ్ గా తీసుకోకండి. మార్కెట్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపేర్ చేసుకుని బెస్ట్ ప్లాన్ ని మీరైతే తీసుకోండి. మీరు అడగొచ్చు, ఎలా తీసుకోవాలండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా. ఇక్కడ మీ సమాచారం అంతా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. కంపేర్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ ని అక్కడే తీసుకోవచ్చు. మీ పేరు మీద ఎంత ప్రీమియం పడుతుందో అక్కడే చెక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ సైడ్ నుండి 30-minute క్లయింట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అదే మీరు కనుక టర్మ్ ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఛానల్ ప్రొఫైల్ లో ఇంకో లింక్ ఇచ్చా, దాన్ని క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఎంటర్ చేస్తే సేమ్ 51 ప్లాన్స్ కనిపిస్తాయి. ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో 15% వరకు డిస్కౌంట్ మనకైతే వస్తుంది. అండ్ మంత్లీ ప్రీమియం కూడా 699 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సమాచారాన్ని ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.